బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే చాలా ల్యాగ్ ఉందన్నమాట. ఇంత ల్యాగ్ ఉండకూడదు. సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ అయితే రావాలి. అంత ల్యాగ్ ఉంటే ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? రామ్ గోపాల్ వర్మ వేస్ట్ డైరెక్టర్ అంటారు. దీని బదులు రామ్ గోపాల్ వర్మ 100% బెటర్ అని చెప్పొచ్చు. అంత ల్యాగ్ ఉండకూడదు మూవీలో. అంత అదే ఒక్క సాంగే అన్న. బుజ్జి తల్లి సాంగ్ ఒకటే బేస్ చేసుకొని ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చారు. ఆ సాంగ్ ఓకే. ల్యాగ్ అంత ల్యాగ్ ఉండకూడదు సినిమాలో. వన్ మెన్ షో లాగా నడిపించాడు అనమాట. ఇక్కడ ఆ హీరో పక్కనే 20 మెంబర్స్ ఎప్పుడు రోల్ అవుతుంది. ఏ సినిమాలో కూడా హీరో పక్కన ఉండే క్యారెక్టర్స్కి ఒక స్కోప్ ఇస్తారు. ఈ సినిమాలో ఇవ్వలేదనే చెప్పచ్చు. యాక్షన్ సీన్స్ ఇందులో ఏం లేవన్న. యాక్షన్ సీన్స్ ఏం లేవు. జస్ట్ పాకిస్తాన్ది లాస్ట్ క్లైమాక్స్ సీన్ బాగుంది అంతే. దొల్లగొట్టేస్తారు. మ్యాట్ని నిండి ఎవరు దొల్లగొట్టక్కర్లేదు, వాళ్ళే దొల్లగొట్టేసుకుంటారు. సినిమా సూపర్ అండి. యాక్షన్, నాగ చైతన్య స్లాంగ్ మటుకు వెరీ గుడ్. బోత్ కాంబినేషన్ అది చాలా బాగుంది. యా అంత చాలా బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్. ఫ్యామిలీ, ప్రతి ఫ్యామిలీ చూడవలసిన మూవీ. నో అందుకే చెప్తాను కదా, ఫ్యామిలీ కంపల్సరీ వాచ్ చేయాలి. ఒక సీన్ ఉంది పర్టికులర్గా, దాని గురించి కంపల్సరీ వెళ్ళాలి. చాలా బాగుంది. అందుకే ప్రతి ఒక్కరు చూస్తే అర్థమవుతుంది అంటున్నా నేను. మూవీ ఏమి లేదు, నథింగ్ ల్యాగ్, బోర్ అనేది లేదు మూవీలో. పాకిస్తాన్ సీన్స్ ఎలా చూపించారండి? అదే అంటున్నాను, మీరు వెళ్ళి చూస్తేనే అందులో తెలుస్తుంది.